హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ యొక్క వీడియోని ఎంకరేజ్ చేయండి. అయ్యో అయ్యో, కడుపుతో ఉన్న పిల్లతో ఏంటండి వీడు పెనుగులాట అంటూ కంగారుగా వెళ్తున్న మానస గారిని పట్టుకొని ఆపారు. ఇప్పుడు మన అవసరం వాళ్లకు లేదు, వెళ్దాం పద అని చెప్పడంతో ఒక్క క్షణం తిరిగి కొడుకు కోడల్ని చూసిన మానస గారి కళ్ళలో ఆనంద బాష్పాలు చేరాయి. భారంగా ఊపిరి తీసుకుని వదిలి ఇంకెప్పటికీ కూడా రాకూడదు అంటూ భర్తని హత్తుకున్న మానస గారిని లోపలికి తీసుకువచ్చారు జయదేవ్. వదల్తావా వదలవా అని చేతులు విడిపించుకొని తన మీదకు వాలిన రాజ్ చెంపలు వాయిస్తూ ఉంటే, అగ్రిమెంట్ అనుకున్నప్పుడే వదల్లేదు, ఇక లైఫ్ అనుకున్నప్పుడు ఎలా వదులుతానే నిన్ను? ఎప్పుడు నేను నిన్ను ఈజీగా తీసుకోలేదు, బట్ నేను మాత్రం నీకు చాలా ఈజీగా పడిపోయాను. బికాజ్ ఆఫ్ యువర్ క్యారెక్టర్. దానికి కనెక్ట్ అయిపోయే నిన్ను సాధించుకోవడానికి ఎంతగా అడ్జస్ట్ అయ్యానో ఆలోచిస్తూ ఉంటే ఒక్కొక్కటిగా అర్థమవుతోంది. నువ్వు దగ్గరున్నావని భయపడి నిన్ను దూరం పెట్టడానికే నిన్ను కష్టపెట్టాను, భయపెట్టాను. ఇప్పుడు నువ్వు భయపెట్టు, బట్ దూరం పెట్టకుండా భయపెట్టు అంటూ రెండు చేతులు బిగించి గట్టిగా పెదవుల మీద ముద్దు పెట్టాడు. కోపంగా చూస్తూ ఉంటే కన్ను కొట్టి, ఎంత సాగదీస్తున్నావు, ఓవర్ అనిపించట్లేదా అన్నాడు చిట్లించిన మొహంతో. నువ్వు చేసిన దాంతో పోలిస్తే 10% కూడా లేదు. అసలైతే నేనే నీ మీద కేసు పెట్టాలి. పోనీ లేని బయటకు తీసుకొస్తే నా మీద ఎక్కి మళ్ళీ నన్నే రూల్ చేస్తున్నావు. ఇలా నువ్వు తప్ప ఎవ్వడు రిక్వెస్ట్ చేయడు, దిగు ముందు అంది కదలలేని తన స్టేట్కి అరుస్తూ. ఇది మారీ ఓవర్. నేనేం మోసం చేశానే నిన్ను? అన్ని అగ్రిమెంట్లో మెన్షన్ చేశాను కదా అని అంటుంటే తిట్టడం ఆపి చురుగ్గా ఓ చూపు చూసింది. ఆ చూపులోనే బాబు 100 బూతులు వెతుక్కోవచ్చు. నెమ్మదిగా లిప్స్ కి జిప్ వేసి ఫేస్ సైడ్ కి పెట్టి కళ్ళు మూసుకుంటూ, నోటి దురద, మళ్ళీ మొదటికే తెచ్చావు కదరా అని తనని తానే తిట్టుకుంటున్నాడు మన బలుపు బాబు. ఒరే మెంటల్, చూడు రైటు అంది పళ్ళు బిగించి. అరుస్తూ ఉంటే మరోపక్క లైట్గా కన్నీళ్లు చుక్క చుక్కగా వస్తూనే ఉన్నాయి. అది బాధ కాదు, ఆవేదన తీరిన సంతృప్తి. గమ్యం చేరిన గుప్పెడంత మనసుకి ఆలంబన. ఎన్ని రోజులైందో ఇలా బాబుతో కలబడి కయ్యాలాడి. మెంటల్, చేసిందంతా చేసి ఇంకా అదే బలుపుతో దెబ్బలాడుతున్నాడు. హంసపాపకు కూడా తెలుసు ఆ బలుపు లేకపోతే అయ్యగారే లేరని. అయితే కోరుకునేది దక్కాలంటే ఇటువంటి తలతిక్క బుర్రలతో గట్టిగానే ఉండాలని ఫిక్స్ అయ్యి, రే చూడిటు అని సహస్ర పళ్ళు బిగించి మళ్ళీ మళ్ళీ పిలుస్తూ ఉన్నా అంటున్న మన బలుపు బాబు తల తిప్పితే ఒట్టు. అన్ని వేళల ఆవేశం మంచిది కాదురా అయ్యా. ఇప్పుడు కత్తి హంస చేతిలో ఉంది, దింపితే సోఫా కూడా దిక్కులేదురా అని హంస పాపకు మించి రెండింతలు తిట్టుకుంటున్నాడు. అగ్రిమెంట్లో ఏం పాయింట్స్ ఉన్నాయి అని నిలదీస్తూ ఉంటే బాబు నోటి నుంచి మాట లేదు. అగ్రిమెంట్లో అసలు ఎటువంటి పాయింట్స్ లేవు. ప్రెగ్నెంట్ అయితే ఒకటి, ప్రెగ్నెంట్ కాకపోతే మరోటి. సహస్ర సేఫ్ ఫ్యూచర్ కోసమే అంతా సెట్ చేశాడు. మాటకి ముందు మాటకి తర్వాత ప్రతి చోట ప్రతిరోజు అగ్రిమెంట్ అగ్రిమెంట్ అంటూ పాపతో ఒక ఆట ఆడుకున్నాడు. ఆ అగ్రిమెంట్ గురించి తెలిసాక సహస్ర మరింత ఏడ్చింది. మాటల్లో చెప్పని ప్రేమ మనసులో దాచుకొని తనని దూరం పెడుతూ నరకం అనుభవించిన అయ్యగారి మీద రెండింతల కోపం. తన మీద చూపించలేని ప్రేమ ఇలా అక్షరాలలో అగ్రిమెంట్లో దాచాడన్న బాధ. అదే కోపంతో మళ్ళీ అన్ని పాయింట్ చేస్తోంది సహస్ర. సరే, నాకంటే కనిపించలేదు, నీ మైండ్కి తెలుసుగా, నువ్వు ఫాలో అయ్యావా, అగ్రిమెంట్ ప్రకారమే నాతో ఉన్నావా అని అంటుంటే ఇక వదలదని తెచ్చి పెట్టుకున్న క్రయింగ్ ఫేస్తో హంస పాపని చూశాడు. పుండు మీద కారం చల్లినట్టు కొరకొరా చూస్తోంది బాబుని. కావాలంటే ఇంకో ముద్దు పెడతా, డీప్ ఫ్రెంచ్ కిస్. నీకు పుణ్యం ఉంటుందే, నా నోటి దొలకి నీ పంతులమ్మ పాఠాలకి బాగా సెట్ అయింది. అసలు అగ్రిమెంట్ అనేదే తప్పు, అది లేదు, అది వదిలే. నువ్వు నా పెళ్ళానివి, ఇక పర్మనెంట్గా నా పెళ్ళాన్ రోల్లోనే ఫిక్స్ అయిపో. నన్ను సాధించి చంపేసేయి. ఇది మాత్రం ఇక్కడితో క్లోజ్ చేయి. నా లైఫ్లో ఎంతగా ఎవ్వరిని కాకపట్టలేదే అంటూ రాని విద్యని ప్రదర్శించడానికి కష్టపడుతున్న బాబుని కనుబొమ్మలు ముడివేసి చూస్తున్న హంసపాప ఎక్స్ప్రెషన్కి సారీ సారీ, క్షమాపణ చెప్పలేదు అని మిస్టేక్ కవర్ చేసుకుంటున్న రాజ్ ఫేస్లో చెప్పలేనన్ని వర్ణాలు.
బాబు చేతకని సబ్జెక్టు పండించడానికి ఎన్ని తిప్పలు పడుతున్నాడో చూస్తూ ఆ ఎక్స్ప్రెషన్ కి వస్తున్న నవ్వు పెదవుల వెనక బంధించి వదులు అంది చిరాకు చూపిస్తూ. వదులు వదులు అని తప్ప మరొకటి రాదా నీ నోటి నుంచి అని మళ్ళీ చీవాట్లు పెట్టడానికి సిద్ధమవుతున్న అయ్యగారి తలకి తలతో స్లాప్ ఇచ్చి ఆకలిస్తోందిరా మెంటల్ వదులు అంది చిరాకుగా. అబద్ధం చెప్పకు, నాకులేనాకలి నీకెక్కడి నుంచి వస్తుందే? ఫస్ట్ సే ఎస్, నన్ను నీతో పాటు బెడ్ మీద పడుకొనివ్వాలి. నిన్ను పట్టుకునే పడుకుంటా. సోఫాలు చెక్కలు అంటే నాకు సెట్ అవ్వదు. ఆన్ ద స్పాట్ ఇప్పుడే డిక్లేర్ చేయి అని డిమాండ్ చేశాడు. ఒరే మెంటల్, నువ్వు నేను ఒకటి కాదు. నేను ప్రెగ్నెంట్, పైగా ఇద్దరు. డబుల్ ఆకలిగా ఉంటుంది. నీ ఇష్టానికి జడ్జ్ చేసి నన్ను డిమాండ్ చేయకు. కొంచెం కూడా ఆలోచన లేకుండా నీ ఇష్టానికి బ్లాక్ చేసి ఆడుకుంటున్నావు అని అరుస్తూ ఉంటే షాక్తో ఫ్రీజ్ అయిపోయాడు రాజ్. అతనికి తెలియకుండానే సహస్ర బాడీ మీద పట్టు వదులవుతూ ఉంటే నెమ్మదిగా తలదించి చెస్ట్ మీదుగా పొట్ట చూస్తున్న రాజ్ కళ్ళలో ఇది అని చెప్పలేని ఒక ఎక్స్ట్రీమ్ ఫీల్. రాజ్ బాడీలోని చేంజ్ గమనిస్తూ సైలెంట్ అయిపోయింది సహస్ర. స్లోగా తల పైకెత్తి హంసపాప కళ్ళలోకి చూశాడు. తండ్రి కాబోతున్న ఫీలింగ్, కించిత్ గర్వంతో పాటు నమ్మలేని ఆశ్చర్యం అతనిలో. కళ్ళ నిండా కన్నీటి సంతోషం కమ్మేస్తూ ఉంటే కళ్ళు మరింత పెద్దవయ్యాయి. ఆశ్చర్యం వెనక అయ్యగారి అతి సున్నితమైన ఎమోషన్ దగ్గరగా చూస్తున్న సహస్ర కళ్ళు సంతోషంతో చెమ్మగిల్లుతున్నాయి. ఆ రోజు ఇదే కదా కోరుకుంది. అప్పుడు మిస్ అయినా ఇప్పుడు కొంతవరకు ఫుల్ఫిల్ చేసుకుంది. మన ఇద్దరి కోసం ఇద్దరు, ఒకరు నీ కోసం ఒకరు నా కోసం అంటూ రాజ్ చెంప మీదకి చేతిని చేర్చి ట్విన్స్, ఎవ్వరికీ చెప్పలేదు. నీకోసమే ఈ రహస్యాన్ని దాచిపెట్టాను. తండ్రివి కాబోతున్నావు రాజ్. మన ఇద్దరి పిల్లలకి ఒకేసారి ఫాదర్ పోస్ట్లోకి వచ్చేశావు అని ఉప్పొంగుతున్న ఉద్వేగంతో ఒక్కో మాట పట్టి పట్టి చెప్తూ ఉంటే అవునా అన్నట్టు రాజ్ కనుపాపలు చిన్నగా కదిలి ప్రశ్నిస్తే అవును అని హంస పెదవులు మరింత అందంగా విచ్చుకొని ఇద్దరి కళ్ళ నుండి నీటి ముత్యాలు జలజల జారిపోతున్నాయి. నెమ్మదిగా కిందకి జారి పొట్ట మీద చేతిని ఉంచి సహస్ర ఫేస్ చూసిన రాజ్లో చిన్నపాటి భయం, బాధ పెట్టానన్న గిల్టీ ఫీలింగ్, ఇంకా అతి పెద్ద బహుమతి పొందిన సంతోషం అన్ని పోటీ పడుతూ ఉంటే అత్యంత అపురూపమైన ఈ ఆనంద క్షణాల ముందు కన్నీళ్ల కష్టం కరిగిపోయింది. అలసిపోయిన ఆవేదన తరిగిపోయింది. నెమ్మదిగా రాజ్ తలలోకి చేతిని చేర్చి కళ్ళు మూసుకున్న సహస్ర ముఖంలో అనిర్వచనీయమైన సంతృప్తి. ఐ లవ్ యు రాజ్. ఇక పెళ్ళం పోస్ నాదే. తిక్క తిక్క వేషాలు వేశావో ముగ్గురం కలిసి బుద్ధి చెప్తాం అని సన్నగా వెక్కుతున్న గొంతుతో హెచ్చరిస్తున్న సహస్ర పొట్ట మీద సున్నితంగా తాకిన రాజ్ పెదవుల స్పర్శకి ఆ పాటి గొంతు కూడా మూగపోయింది. థ్యాంక్ యూ అని చాలా చిన్నగా బరువుగా వినిపిస్తోంది రాజ్ గొంతు. చాలా ఈజీగా పడిపోయావు, బట్ నా లైఫ్కి చాలా ప్రెషియస్ నువ్వు. ఇంకా ఇది అంటూ పొట్ట మీద వేళ్లతో తాకుతున్న రాజ్ చేతులు సన్నగా వణుకుతున్నాయి. నీకన్నా ప్రెషియస్ కాదు, బట్ నాకు చాలా ప్రెషియస్ గిఫ్ట్. నువ్వు చెప్పినా ఆ రోజు భయపడ్డాను. ట్విన్స్. ఇప్పుడు ఇంకా భయంగా ఉంది. మన అగ్రిమెంట్కి ప్రాణం పోసావు. ఫాదర్గా అర్హత అంటూ ఉండగానే ఆ తర్వాత అక్షరం బయటకి రాకుండా రాజ్ పెదవులు నొక్కేసింది సహస్ర. ఆ చేతిని పట్టుకుని తల తిప్పి చూస్తే ఇంకొక్క మాట మాట్లాడావంటే ఇప్పుడే చంపేస్తా. ఇంకా అగ్రిమెంట్ దగ్గరే చచ్చావా అని ఎర్రటి కళ్ళతో కొట్టేలా అడిగింది సహస్ర. ఆ చేతికి గట్టిగా ముద్దు పెట్టి కళ్ళకి ఒత్తి పెట్టుకుని ఐ లవ్ యూ ఫర్ ఎవర్, ఐ వాంట్ యూ అండ్ ఐఎమ్ సారీ అని స్ట్రాంగ్ అండ్ డీప్ ఎమోషన్తో చెప్తున్న రాజ్ జుట్టు బిగించి పైకి లాగి ఐ లవ్ యు రాజ్ అంటూ బలంగా పెనవేసుకుంది సహస్ర. సైడ్ హక్తో బలంగా సహస్రను పూర్తిగా తన బాహువుల్లో పొదువుకుంటూ ఐ లవ్ యు ఫర్ ఎవర్. నేను ఎలా ఉన్నా ఏం చేసినా సరే నన్ను ప్రేమించు, వదిలిపెట్టిపోకు అని సహస్ర ముఖమంతా ముద్దులు పెడుతూ చెప్తుంటే అయ్యగారితో పోటీగా ముద్దులు పెడుతూ మెంటల్, నిన్ను వదిలి ఎక్కడికి పోతాన్రా? చచ్చేదాకా నీ పెళ్ళాన్నే. నిన్ను చావ కొట్టైనా సరే నాతోనే ఉంచుకుంటాను. ఐ లవ్ యూ అని చెప్తూనే ఉంది సహస్ర కూడా. లిటరల్లీ మళ్ళీ ఏడ్చేస్తోంది తను. ఇద్దరి పెదవులు జత చేసి తన కన్నీళ్లకు ఫుల్ స్టాప్ పెట్టిన రాజ్ ప్రేమ సాక్షిగా పెదవుల కలయికతోనే ప్రమాణం చేస్తున్నాడు.
ఇంకెప్పటికీ మన మధ్యన ఏ దూరం రాదని. ఆ ప్రామిస్‌ని తీసుకుంటూ తన ప్రేమని అందిస్తున్న సహస్రను గాలి కూడా చేరనంత గట్టిగా తనలోకి ఆదుముకున్నాడు రాజ్. ఇన్ని రోజులు దూరం వల్ల కలిగిన దుఃఖమంతా మనసు నుంచి దిగే వరకు ఏడుస్తూనే ఉంది సహస్ర. రాజులో కూడా అదే ఎమోషన్. బట్ సహస్రంత సున్నితమైన మనసు కాదు కదా! అందుకే అది పైకి చూపటం లేదు. కాసేపు తనని అలాగే గట్టిగా హత్తుకుని ఉండిపోయిన రాజ్ కాసేపటికి అడిగాడు. క్షమించావా నన్ను? అంటూ. క్షమాపణ కోసం కాదు. నాకు కావలసింది దక్కించుకోవడం కోసం అని వెక్కుతూ ఉంటే, దక్కించుకున్నావా మరి? అని తన షోల్డర్ రబ్ చేస్తూ అడిగాడు. "ఉమ్" అంటూ వెక్కుతున్న హంసపాప ఆన్సర్‌కి ఫేస్ చేతుల్లోకి తీసుకొని, ఇంకా ఎందుకే ఈ ఏడుపు? చీది చీది ముక్కు రెడ్‌గా అయిపోయి ఫేస్ పూరిలా పొంగిపోయింది. చూడు అని ఎర్రగా కందిపోయిన తన ముక్కు బుగ్గలకి వెక్కిరింపుగా అంటుంటే, ఇడియట్! మెంటల్! ఏడిపించి మళ్ళీ వెక్కిరిస్తున్నావా? అంటూ ఏడుస్తూనే అయ్యగారిని టపీ టపీ పీకుతూ ఉంటే, ఆకలేస్తుందన్నావ్ అంటూ గుర్తు చేశాడు. కొట్టడం ఆపి కందిపోయిన మొహంతో కసురుగా చూస్తూ ఉంటే, అప్పుడెప్పుడో తరంగ్‌తో శ్రీశైలం ఫారెస్ట్‌లో ఆడాను ఇసుకలో. మళ్ళీ ఇప్పుడు నువ్వాడిస్తున్నావు అంటుంటే పెదవులు బిగించిన హంసపాప కళ్ళలో చిన్న సంతోషం అలా మెరిసి మాయమైంది. ఆ చిన్న ఎమోషన్ కూడా బాబు కళ్ళను దాటిపోలేదు. ఒక ఐబ్రో రైజ్ చేసి, అందరూ నాతో ఆడుకునేవాళ్లే, నా గురించి పట్టించుకునేవాళ్లే లేరు అని రివర్స్ గేర్లో దెప్పుతూ ఉంటే చిర్రెత్తిన హంసపాప రాజు మీదకి దూకింది కోపంతో. ఓసే నా హంస, నా బేబీస్ అని రాజ్ అరుస్తూనే ఉన్నా, నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు, కింద పడ్డా కౌంటర్స్ మాత్రం మానలేదు అని సహస్ర కొడుతూనే ఉంది రాజ్ని. ఇక ఇలా కాదు అని హంసపాప కొట్టు నుంచి తప్పించుకొని లేచిన రాజ్, లోపలికి వెళ్ళి ఆడుకుందాం పదా అంటూ ఇసుకలో ఉన్న తనని చేతిలోకి తీసుకుని లోపలికి నడుస్తూ ఉంటే, ఎక్స్ట్రా చేశావంటే బయట పడుకుంటావు అని అయ్యగారి చేతుల్లో నుండే బెదిరిస్తోంది సహస్ర. అబ్బా హంస, మాట తప్పే అలవాటు నీకున్నా మాడం తిప్పే అలవాటు నాకు లేదు. ఒక్కసారి ఫిక్స్ అయితే పూలోకం తిరగబడ్డా సరే బ్లైండ్గా వెళ్ళిపోతా అని బాబు డైలాగ్స్తో హంసపాపను రెట్టిస్తూనే పట్టుకెళ్లి షవర్ కింద దింపి హాట్ వాటర్ ఆన్ చేసి, బాత్ టబ్ లేదా అని అడిగాడు. కలిసి స్నానం చేయాలన్న అయ్యగారి ఇన్నర్ ఫీలింగ్ అర్థమవుతూ ఉంటే ఆన్సర్ చెప్పకుండా కళ్ళు పొడిచి చూస్తోంది సహస్ర. చిన్న స్మైల్తో అర్థమైపోయిందా అంటూ షర్ట్ తీస్తూ ఉంటే, తిక్క తిక్క ఆలోచనలు బయటకు పో అని వెనక్కి తోసింది. చూయింగం సాగతీతలు నాకు అలవాట్లేదే, బై బర్త్ రానివి ఇప్పుడు నీకోసం నేర్చుకున్నా చండాలంగా ఉంటుంది. పుట్టు మచ్చలతో సహా నా బాడీని, తల తిక్కని నా బ్రెయిన్ని కూడా చదివేశావు కదా, కోఆపరేట్ చేయవే, ఎంత మిస్ అయ్యానో చూపిస్తాను అంటుంటే సిగ్గు, ఇబ్బంది, కోపం పోటీ పడుతున్న హంసపాప ముఖం కందగడ్డలా మారింది. హుఫ్, నీ పిత్త పరిగల బ్రెయిన్కి చెప్తే అర్థం కాదు అంటూనే షర్ట్ తీసి పడేసి, బ్రేకప్ ఫైట్ తర్వాత బాత్లో కిక్ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ రమ్మన్న రాదు ఈ గోల్డెన్ ఛాన్స్ అని స్ట్రెస్ చేసి చెప్తూనే సహస్ర షోల్డర్ నుంచి శారీ తీస్తూ ఉంటే, కాదు అని చెప్పలేని ఇబ్బందితో అటు తిరిగి గుండెల మీద హ్యాండ్స్ క్రాస్గా వేసుకుంది. కన్నీళ్ల బరువు దిగినా తన గుండె చాలా తేలికగా ఉంటే రాజు నుంచి దగ్గరతనం కోరుకుంటుంది. అయినా ఏదో తెలియని బెరుకు భయం. రాజ్ గురించి తనకి బాగా తెలుసుగా. ఏదైనా తన ప్రేమ, తన ఫీలింగ్స్ ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. ఒక స్టేట్ దాటితే రాజ్ ఆగడు. తనకి ఆపాలని కూడా అనిపించదు. కోరికను మించిన ఇష్టం, మోహాన్ని మించిన మైమరపు. అయ్యగారికి దగ్గరగా ఉంటే లోకాన్నే మర్చిపోతుంది. వెనక నుంచి హత్తుకుని గుండెల మీద క్రాస్గా వేసుకున్న సహస్ర చేతుల కిందకు తన చేతులు చేర్చి గట్టిగా హత్తుకున్నాడు. టెన్షన్తో పరిగెడుతున్న ఎద మీద రాజ్ చేతుల ఒత్తిడికి సన్నటి ప్రకంపనలు శరీరమంతా. బలంగా రాజ్ చేతులను బిగిస్తూ, సెకండ్ మంత్ స్టార్ట్ అయింది అంది చిన్న గొంతుతో. థ్యాంక్ యూ అని చెవి మీద ముద్దు పెట్టి చెప్పి హ్యాండ్ పొట్ట మీదకి చేర్చి తడుముతున్న రాజ్ చేతికి 2 ప్రాణాలు రూపొందుతున్న పొత్తి కడుపు ముందు కన్నా కొంచెం గట్టిపడినట్టు తెలుస్తూ ఉంటే, సుకుమారమైన సహస్ర శరీరంలోని ఆ చిన్న మార్పు జాగ్రత్తగా గమనిస్తూ, ఐ లవ్ యూ అంటే నేను నీలో ఉండడం కాదు, నిన్ను నాలో ఉంచుకోవడం. నాకు నువ్వంటే పిచ్చే. అది ఎందుకు అంటే ఇప్పుడు కూడా నా దగ్గర ఆన్సర్ లేదు. నీతో ఉండాలి, నీలో ఉండాలి. అది ఎలా అయినా పర్వాలేదు. బట్
నీ ఇష్టంతోనే ఉండాలి అని చెప్తూ ఉంటే ముందుకు తిరిగి రాజ్ని హత్తుకుని డాక్టర్ని దీని గురించి అడగలేదు అంది సంజాయిషిగా. నా వీక్ పాయింట్ ఆడుకోవాలని చాలా గట్టిగానే ప్లాన్ చేశావు అన్నాడు ఒక ఐబ్రో రైస్ చేసి. నిమిషంలో మారిపోయిన అయ్యగారి ఎమోషన్కి మూతి బిగించి అప్పుడు గుర్తు రాలేదు అంటే నేను దూరంగా ఉంటే అన్నీ మర్చిపోతావే, అసలు ఆడపిల్లవేనా నువ్వు అని మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేస్తే చంప మీద చిన్నగా చరిచి ఇప్పుడు అమ్మని అని స్ట్రెస్ చేసి చెప్పింది. సో వాట్, నువ్వు అమ్మవైనా ఆడపిల్లవైనా నీ మెంటల్ మోనార్క్ గాడికి నువ్వే ఫస్ట్, నీకు కూడా నేనే ఫస్ట్. నీకేం కావాలో నాకు తెలిసినప్పుడు నాకేం కావాలో నీకు తెలియదా? తెలుసు అని డబ్బాలు కొట్టడం కాదు, చూపించాలి అని కార్నర్ చేసేసరికి మెంటల్ అని మూతి బిగించి ముద్దుగా తిట్టుకుంటూనే చేతులు చాపింది సహస్ర. పరువాల తీగను అల్లుకోవడానికి పందిరి వంగినట్లుగా ముందుకు వచ్చి హంసపాపను అందుకున్నాడు రాజ్. నిమిషాల్లోనే ఇద్దరి వంటి నుంచి దూరమైన వలువలు ఫ్లోర్ని చేరితే సరిగంగా స్నానాలకి జంటగా పెనవేసుకున్న దేహాల మధ్య విరహం ప్రేమ ఒకేసారి పురుడు పోసుకున్నాయి. ఇన్ని రోజుల దూరం ఎంత దగ్గరైనా తీరటం లేదు. లెక్కలేనన్ని ముద్దులు ఇద్దరి దేహాల మీద కొత్త ప్రేమ భాష పలికిస్తూ ఉంటే ఒకానొక్క క్షణం అదుపు తప్పిన సహస్ర కన్నీళ్లతో రాజ్ గుండెల మీద కొడుతూ భుజం మీద పళ్ళు దింపింది. తన ప్రేమని, ఆ ప్రేమలోని కోపాన్ని ఇష్టంగా తీసుకున్న రాజ్ అంతకన్నా ఇష్టంగా మళ్ళీ క్షమాపణ చెప్పాడు. మునివేళ్లతో పైకి లేచి రాజ్ కళ్ళలోకి చూస్తూ పెదవులు అందించిన సహస్ర పెదవులతో తన పెదవులు జత చేస్తూనే తనని పైకి లేపి వాల్ సపోర్ట్గా తీసుకున్నాడు. రాజ్ నడుమును కాళ్లతో పెనవేసిన ఇద్దరి మధ్య ముద్దు అతి సున్నితంగా సాగుతూ ఉన్న నిమిషాల పాటు దూరం కాని ఆ ముద్దులో సహస్ర బ్రీత్ హెవీ అవుతూ ఉండడం తెలిసి వదిలి మెడ వంపులో ముఖం చేర్చి అక్కడ స్కిన్ మునిపంటితో బిగించాడు రాజ్. రాజ్ షోల్డర్ మీద వాలిపోయిన సహస్ర ఆ ఎమోషన్కి గట్టిగా పళ్ళు బిగిస్తూనే లాంగ్ బ్రీత్ తీసుకుంటుంటే కొన్ని నిమిషాలు ఇద్దరి మధ్య హెవీ ఎమోషన్తో సాగి నార్మల్ అయ్యేసరికి సహస్రం నెమ్మదిగా మరి కాస్త పైకి జరిపి ఎదకి ముఖం హత్తుకున్నాడు. రాజ్ జుట్టిలోకి వేళ్లను చేర్చిన సహస్ర బ్రీత్ నార్మల్ అవుతూ ఉండగా నేనేం చేసినా యాక్సెప్ట్ చేస్తావు, అది నా మీద ఉన్న పిచ్చి. ఇప్పుడు ఆడపిల్లవి మాత్రమే కాదు, అమ్మవి కూడా. నా మీద పిచ్చితో పాటు నీ మీద నీకు కేరింగ్ కూడా ఉండాలి కదా అని ఎన్కౌంటర్ చేస్తూ ఉంటే చేతిలోని జుట్టు పట్టుకొని గట్టిగా పెట్టేసింది సహస్ర. నవ్వుతూ తన హైట్కి హంసపాపని సెట్ చేసుకొని చాలా కావాలనిపిస్తోంది, ట్రై చేద్దామా అని లోతైన ఫీలింగ్తో అడిగాడు. పీక్స్లో వచ్చిన బాబు ఎమోషన్ కంట్రోల్ చేసుకుంటూ తనని కూడా కంట్రోల్ చేసిన అయ్యగారి ఎమోషన్ అండ్ కేరింగ్ తనకి కూడా తెలుసు. బట్ అంత డైరెక్ట్గా అడుగుతూ ఉంటే ఏం చెప్తుంది? రాజ్ మెడ గట్టిగా చేతులతో అల్లేసి 3rd మంత్ కంప్లీట్ అయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలి అంటుంటే దాని మీనింగ్ తెలుసా నీకు అంటూ ఒక షార్ప్ లుక్ అయ్యగారి నుంచి. మంత్ కూడా కంప్లీట్ అవ్వకుండా ఎన్ని అడ్వెంచర్స్ చేసింది, అదే పట్టుకొచ్చి దెప్పుతున్నాడు. చిన్న నవ్వుతో అక్కడ ఉన్నది మన విషిత, ఇద్దరి గురించి తనొక్కటే జాగ్రత్త తీసుకుంటుంది అని చెప్తూ ఉంటే విషిత పేరు వినడమే జడుసుకున్నట్టు సహస్రను ఫ్లోర్ మీదకి దించుతూ చివాలన చూశాడు. బ్లేమ్ చేస్తున్నావా నన్ను అంటూ అందుకున్న టవల్ సహస్ర మీదకు విసిరి మరొక టవల్ చుట్టుకొని బయటకు వచ్చేశాడు రాజ్. ఆ ఎమోషన్లోని పెయిన్ తెలియంది కాదుగా. గుండె వరకు టవల్ కట్టుకొని మరొకటి తలకి చుట్టుకుంటూ బయటకు వచ్చిన సహస్ర రాజ్ ముందుకు వచ్చి నిలబడితే యాక్సెప్ట్ చేయలేని ఎమోషన్లో ఉన్న రాజ్ ఫేస్ ఎర్రగా మారిపోయింది. అతని ప్రశ్నకి ఆన్సర్ అన్నట్టుగా హ్యాండ్ తీసుకొని తన గుండెల మీద పెట్టుకొని రాజ్ని చూసింది. నీకు అలా అనిపిస్తుందా అన్నట్టు ఉంది తన కళ్ళలోని భావం. సహస్ర అటువంటి పని ఎప్పుడు చేయదు. ఒకవేళ అలా ఏదైనా టార్గెట్ చేసినా కూడా అది తన ప్రేమ దక్కించుకోవడం కోసమే కానీ దూరం చేసుకోవడం కోసం కాదు అని మనసు చెప్తూ ఉంటే బరువైన శ్వాసతో సహస్రను తనలోకి తీసుకొని తన చుట్టూ చేతులు చేర్చుతున్నాడు రాజ్. ఒక హ్యాండ్ అందుకొని మళ్ళీ పొట్ట మీద పెట్టి ఆ విధంగా ఇది నిజమని తన నమ్మకం ఎక్స్ప్రెస్ చేస్తోంది సహస్ర. విషిత నా గతం ప్రస్తుతంలోకి తేవడం నాకిష్టం లేదు, ముఖ్యంగా మనిద్దరి మధ్యలోకి. తన గురించి నీకు చెప్పాలి అంటుంటే రాజ్ షోల్డర్ మీదకి అడ్జస్ట్ అయ్యి ఫేస్ టర్న్ చేసిన సహస్ర ముఖంలో ఏ మాత్రం చెరదరని అదే నవ్వు. మరి ఇప్పుడు విషిత గురించి
సహస్రతో రాజ్ ఏం చెప్పనున్నాడు? తన మనసులో విషిత స్థానం ఏంటో చెప్తాడా? రాజ్ సహస్ర ఒక్కటేనట్టే క్యూటీ అభి మధ్య దూరం చెరిగిపోయి వాళ్ళ జీవితంలో శుభాలు తొంగి చూసేదెప్పుడు? ఆ వైపుగా నందిత ఆలోచన సాగేదెప్పుడు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.